ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మేము పరిచర్యకి మా ఊరు నుంచి వేరే ఊరు వచ్చాం. అయితే ఒక నెల బాగానే ఉంది. నెక్స్ట్ మంత్ కనీసం మా దగ్గర 50 రూపాయలు కూడా లేవు. ఏం చేయాలా అని ఇద్దరం ఆలోచిస్తూ అటు అత్తయ్యలను అడుగుదామా, వద్దులే అనిపించింది. ఇటు మా తల్లిదండ్రులను అడుగుదామా, వద్దులే అనిపించింది. ఇద్దరం కలిసి ఆలోచన చేసి యేసయ్యని అడుగుదాం, ఆయన తప్పకుండా ఇస్తాడు అని ఇద్దరం కూర్చొని ఏడ్చుకుంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశామండి. దేవుడు ఆ రోజు రాత్రికి మాకు 2,500 రూపాయలు ఇచ్చాడు. కనీసం 50 రూపాయలు కూడా లేని రోజు 2,500 రూపాయలు ఇస్తే నిజంగా కన్నీటి ప్రార్థనకి ఇంత విలువ ఉందా, కన్నీటి ప్రార్థనకి ఇంత శక్తి ఉందా అని మేమిద్దరం ఆశ్చర్యపోయాం. నిజంగా దేవుడు మా జీవితంలో ఇలాంటి మేలులను ఎన్నో చేశాడు. ఈరోజు మీ జీవితంలో మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారు, మీకున్న సమస్యలేంటో, మీకున్న ఇబ్బందులేంటో మనుషుల ముందు ఏడవద్దు, మనుషులకు చెప్పుకొని బాధపడద్దు. మీకున్న సమస్యల్ని, మీకున్న ఇబ్బందుల్ని, మీకున్న ఇరుకుల్ని యేసయ్యతో చెప్పుకోండి. కన్నీరు కార్వండి, ఏడవండి, యేసయ్య ముందు ఏడవండి, యేసయ్య ముందు అడగండి. తప్పకుండా ఆయన మనకి జవాబిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.